మీలో చాలా మంది స్కామ్ 1992 చూసే ఉండరు. హర్షద్ మెహతా 5,000 కోట్ల ఫ్రాడ్‌తో ఇండియా మొత్తాన్ని షేక్ చేశారు. వెల్కమ్ టు 2026. రాజేష్ మెహతా 15,00,000 కోట్ల స్కామ్. ఈ రాజేష్ మెహతా ఎవరంటే ఈయన ఒక గోల్డ్ ట్రేడర్. మన ఇండియాస్ లార్జెస్ట్ గోల్డ్ రిఫైనరీ ఓనర్. 2017లో ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్ లో కూడా వచ్చారు. అతని కంపెనీయే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్. 2024లో ఒక షేర్ హోల్డర్ సెబీకి ఈ కంపెనీ మీద ఒక కంప్లైంట్ చేశాడు. సెబీ ఇన్వెస్టిగేట్ చేశాక వాళ్ళకి ఏం కనిపించిందంటే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లాస్ట్ 5 ఇయర్స్ గా 15,00,000 కోట్ల రెవెన్యూని ఫేక్ చేసింది. అక్కడ లేని నెంబర్స్ ని ఉన్నట్టుగా మేనేజ్ చేశారు. ఇక్కడతో ఆగలేదు. ఈ రాజేష్ మెహతా పర్సనల్లీ 339 కోట్ల కంపెనీ మనీని బోర్డు కూడా చెప్పకుండా తన పర్సనల్ ట్రేడింగ్ అకౌంట్ లో పెట్టుకున్నాడు. సరే, ఇది మనకి ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే ఫస్ట్ ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ పడబోతుంది. ఎందుకంటే ఎల్ఐసి ఎక్స్పోర్ట్స్ కంపెనీలో దగ్గర 11% స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. అంటే మన పబ్లిక్ మనీ కూడా రిస్క్ లో పడింది. ఇప్పుడు సెబీ ఈ రాజేష్ మెహతాని 3 ఇయర్స్ పాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుండి బ్యాన్ చేసింది. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ సెబీ ఆర్డర్ రిలీజ్ చేశాక కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ గా ఎల్ఐసిని క్వశ్చన్ చేసింది. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లో ఎందుకు ఎంత ఎక్కువ స్టేక్ తీసుకుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ పొలిటికల్ ప్రెషర్ వల్ల జరిగిందా అని ఎంక్వైరీ కూడా డిమాండ్ చేసింది. హర్షద్ మెహతా ఫ్రాడ్ తర్వాత సెబీ రెగ్యులేషన్ స్ట్రాంగ్ చేసింది, అయినా వాగలేదు. ఈ స్కామ్ మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి.